ఈయన ఒక చేయి పెట్టి ఇద్దరు అమ్మ తోడు అయ్య తోడు అబ్బ తోడు అని ఒట్ల మీద ఒట్లేసి ఈ 5 కోట్ల మంది ప్రజలకు 3 పంగనామాలు పెట్టేసి అన్ని హామీలు ఇస్తాము. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక దానికన్నా ఎక్కువ మళ్ళా సూపర్ 6 ఏంది సూపర్ 6 ఇస్తాం అని చెప్పి ఒకరి తర్వాత అన్ని లెక్క పెట్టి రాసేసి సంవత్సరం అయింది. ఉలుపు లేదు పలుపు లేదు. ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, ఇప్పులు దొంగ లెక్కలు చెప్తాడు. మళ్ళీ అప్పుల నుంచి మళ్ళీ అయినా 1,70,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నాడు. ఆ అప్పు ఏమైనా అడిగినా అమరావతిలో పెడుతున్నా అంటాడు. ఆ అమరావతిలో ఎవరికి వర్కులు ఇస్తున్నారంటే మళ్ళీ వాళ్ళకి. ఈ విధంగా ఏమీ లేదు. అవన్నీ అమలు చేస్తామని చెప్పి చేసి చూపించినాం. ఎందుకు మేనిఫెస్టో అంటే ప్రతి చోట పోయినప్పుడల్లా మనం చెప్పినాం. ఏమని చెప్పినాం? మేనిఫెస్టో అంటే అది ఒక బైబిలు, ఒక భగవద్గీత, ఒక ఖురాన్. కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు. ఎవరికి అర్థం కాకపోయినా చంద్రబాబు నాయుడుకి బాగా అర్థమైంది. ఓహో, ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో అంటే అర్థమైపోయింది. సో మేనిఫెస్టో అంటే దాంట్లో ఏదైనా చెప్తే చదువుతుందని మనం నమ్ముతారు. సో మనం ఉన్నవి లేని పెడదాం, వాళ్ళు నమ్ముతారు. తర్వాత చూద్దాం. ఏరు దాటుతుంటే సామెత ఉంది కదా, ఓడ మల్లయ్య ఏరు దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు అయిపోయి ఎన్నికలు వచ్చే గెలిస్తే 124 సీట్లు వచ్చి ఇంకా ఏముందిలే, మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ అప్పుడు చెప్తాంలే, అప్పుడు ఎలక్షన్ల ముందు మళ్ళీ ఇంకొక పథకం ఏదైనా ఇద్దాంలే, ఇదే ఆలోచన.